మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఫాదర్స్ డే సందర్భంగా ఒక అతిథి దగ్గరికి అయితే వచ్చాము. పిఠాపురం నియోజకవర్గం అందరికీ ఈరోజు దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన నియోజకవర్గం పిఠాపురం. అయితే వెన్నా జగదీష్ గారు అంటే పిఠాపురం ప్రస్తుత జనసేన నాయకులు, వీళ్ళ నాన్నగారు పిఠాపురం నియోజకవర్గానికి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి 25 సంవత్సరాల పాటు సేవలు అందించి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీతో తన అనుబంధాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి వెన్నా నాగేశ్వరరావు గారు. వాళ్ళ వారసుడైనటువంటి వెన్నా జగదీష్ గారిని వాళ్ళ తండ్రి గారితో ఉన్న అనుబంధం ఏ విధంగా ఉండేది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ ఈరోజు జల్లూరు గ్రామం అయితే రావడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో వెన్నా జగదీష్ గారి ఇంటికి వెన్నా జగదీష్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ తండ్రి గారితో ఉన్న అనుబంధం ఏ విధంగా ఉండేది ఏంటి అనేది. అన్నగారు ఎక్కువ పాలిటిక్స్లో ఇంచుమించు 25 సంవత్సరాలు రాజకీయాల్లో గడిపారు. ఎప్పుడైనా ఆయన రాజకీయాల్లో గడిపారంటే ప్రజలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. మీకు గుర్తు చేసుకున్నప్పుడు నాన్నగారితో టైం గడపలేకపోయామనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిదా సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పిల్లల్ని పెంపకం అనేది ఇప్పుడు చాలా పిల్లలతో ఆడుతూ పాడుతూ పెంచే వాతావరణం వచ్చింది. ఇప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా అయితే సినిమాల ప్రభావం వచ్చి ఏదైనా అవ్వచ్చు. కానీ అప్పుడు తండ్రి గారితో గడపలేకపోవడం ఆయనకి ఎనార్మస్ సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ అంతా నేను ఆయనతో కూర్చుని మాట్లాడలేకపోయానే అనే ఒక బాధ వస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, చాలా నాన్నగారు తెలిసిన చాలామంది లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ నాన్నగారితో మేము ఆ రోజు వచ్చినప్పుడు గంట కూర్చున్నాము, లేకపోతే 2 గంటలు కూర్చున్నాము, ఇలాగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుకున్నాం అని చెప్తా ఉంటే మాకు అదో రకమైన ఫీలింగ్. ఎందుకంటే ఈయనకు ఉన్న సబ్జెక్టు ఈయనతో సరదాగా ఒక ఫ్రెండ్లీగా గడపలేకపోయామే అని ఇప్పుడు మా పిల్లలతో మేము ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అటువంటి వాతావరణం అప్పుడు ఉండుంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ మాకు ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు దాకా. అయితే నాన్నగారు ఇప్పుడు సరిగ్గా నాన్నగారు కాలం చేసింది ఎప్పుడండి? 2009 మేలో కాలం చేశారండి. అప్పటికి కొంచెం అనారోగ్యం అది ఉన్నా కానీ 2009 ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ ఉన్నాయండి. ఆయన రెగ్యులర్గా హైదరాబాద్ చెకప్కి వచ్చేవారు. నేను హైదరాబాద్లో టెక్ మహీంద్రాలో ఉద్యోగం చేసేవాడిని. టెక్ మహీంద్రా ద్వారా మైక్రోసాఫ్ట్లో కూడా ఉద్యోగం చేశాను. ఆ టైంలో అక్కడికి 3 నెలలకు ఒకసారి వచ్చి మెడికల్ చెకప్ చేయించుకునేవారు. ఆ టైము ఆలస్యం చేశారండి ఏప్రిల్ నెలలో. ఏంటి అంటే ఇలాగ ఓటేసి వస్తాను అని చెప్పేసి. ఆయన తెలుగుదేశం అన్న, ఎన్టీ రామారావు గారు అన్న, చంద్రబాబు నాయుడు గారు అన్న విపరీతమైన అభిమానం అండి ఆయనకి. ఎందుకంటే ఒక రాజకీయంగా మా కుటుంబానికి ఎంతో పెద్ద పేరు ఉన్నప్పటికీ కూడా ఒక జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్రంలో వెన్నా నాగేశ్వరరావు అనే పేరుకి ఒక గుర్తింపు తెచ్చింది తెలుగుదేశమే అని చెప్పేసి ఆయనకి తెలుగుదేశం అంటే ఇంకా చనిపోయే వరకు మధ్యలో ఒక ఎమ్మెల్యే గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారు పార్టీకి రమ్మని చెప్పి ఆహ్వానం పలికినా సరే నేను చనిపోయే వరకు నేను నా ప్రయాణం తెలుగుదేశంతోనే అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. మరి అంటే ఇన్ని సంవత్సరాలు ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉండి కూడా మంత్రి పదవి వరించకపోవడానికి కారణం ఏంటి సార్? మంత్రి పదవికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి. అంటే యాక్చువల్గా కొంతమంది ఎమ్మెల్యేలు నాన్నగారి తర్వాత ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే అయిన కొంతమంది నాన్నగారి దగ్గరికి వచ్చి అప్పట్లో చాలామంది బంధుత్వాలు రీత్యా అన్నయ్యను బావాను అంటూ ఇలా మంత్రి పదవి ట్రై చేస్తున్నాను, నీ రికమెండేషన్ కూడా కావాలంటే ఆయన స్వేచ్ఛగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన సీనియర్ అయ్యుండి కూడా ఆయన స్వేచ్ఛగా ఆ రికమెండేషన్, నేను మంత్రి పదవి ఇచ్చినా నాకు ఏం ఇబ్బంది లేదు అన్న వాతావరణం. ఆయన ఎప్పుడు కూడా సేవ చేయడానికి అవకాశం కోసం చూసుకున్నారు తప్ప పదవి దాన్ని ఎప్పుడు కోరుకోలేదండి. 2009 నాన్నగారు కాలం చేసినప్పుడు అప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఇప్పుడు అంటే ఎప్పుడైనా నాన్నగారు గుర్తొచ్చినప్పుడు అది కూడా ఆయన జ్ఞాపకార్థం ఏమనిపిస్తుండే సార్? అంటే తండ్రి లేరనే లోటు మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది? 2009 ఆ టైంలో ఎలక్షన్స్ జరిగినాయండి. ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన అస్వస్థత గురయ్యి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేనే ఆయన్ని రిసీవ్ చేసుకుని అడ్మిట్ చేశాను. నేను చేసినప్పుడు
ఆయన కొంచెం ఆరోగ్యం అశ్రద్ధ చేసేమేమో అన్న ఫీలింగ్ ఆయనలో కనబడింది. నేను ఈ ఎలక్షన్స్ గురించి బలవంత చేయలేదేమో అని నాకు ఒక ఫీలింగ్ నాలో ఉండిపోయింది. ఆ అశ్రద్ధ చేయకపోయి ఉంటే బాగుండు, ఈ రోజుకి నాన్నగారు మనతో ఉండేవారు అన్న ఫీలింగ్. ఫైనల్గా మీరు చెప్పండి, మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఫాదర్స్ డే సందర్భంగా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, తండ్రితో ఎఫెక్షన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే భావితరాల భవిష్యత్తుకు బాగుంటుంది అనేది బ్రీఫ్గా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక మాట చెప్పండి సార్. మమ్మల్ని మా తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని బట్టో, లేకపోతే ఇప్పుడు పిల్లలు పెరుగుతున్న విధానాన్ని బట్టో ఒక విధంగా ఇలాగని చెప్పడానికి కష్టం కానండి. అయితే పిల్లలకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. మనం చిన్నప్పుడే మనం ఏజ్ రాకుండానే పిల్లల్ని స్కూళ్ళల్లో వేసేయడం, తగిన మెచ్యూరిటీ లేకుండానే వాళ్ళ చదువులు అనే కాన్వెంట్ చదువుల మీద పడిపోవడంతో వాళ్ళల్లో సృజనాత్మకత అనేది, క్రియేటివిటీ అనేది పూర్తిగా నశించిపోతుందండి. ఇప్పుడు ఎవరో ఒక కార్పొరేట్ స్కూలు, ఒక కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ప్రమోట్ చేసిన అడ్వర్టైజ్మెంట్ని బట్టి మనం చదువులు చదివిస్తున్నాం తప్ప వాళ్ళకి సొంతంగా చదువులంటూ చెప్పట్లేదు. మనం విశాలమైనటువంటి ఈ భారతదేశంలో మనకి ఒకప్పుడు కళలు క్రీడలు అనేవి ఉన్నాయి, సంస్కారాలు ఇటువంటి మర్చిపోతున్నారండి. ఇటువంటి నేర్పాలంటే ఒక మ్యూజిక్ నేర్పచ్చు, మ్యూజిక్ ద్వారా సంస్కారం నేర్పచ్చు, ఆ క్రీడల ద్వారా పేషెన్సీ దేనైనా సాధించగలం అనే విద్య నేర్పించవచ్చు. పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహించి వాళ్ళకి ఐడియా రాకపోయినా సరే పెద్దలు, ఒక ఏజ్ గ్రూప్లో ఉన్న పెద్దలు అందరూ కూడా ఆలోచించి మనం చదువు ఒకటే జీవనోపాధి కాదు, ఇది కూడా జీవనోపాధి కల్పించగలదు అనే విధంగా వాళ్ళకి ఇష్టమైంది సరైనది నేర్పించి గైడెన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, చూసారు కదా, వెన్న జగదీష్ గారు, మాజీ ఎమ్మెల్యే వెన్న నాగేశ్వర గారు అబ్బాయి మనతో ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళ నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. అయితే పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, చదువుతో పాటు సంస్కారం నేర్పించాలి, అదేవిధంగా ఇతర యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనిషిగా నిలబెట్టడంలో సహకరిస్తాయి. అదేవిధంగా మా తండ్రి గారు మాకు ఎప్పుడు కూడా అహంకారపూరితంగా ఉండడం మాకు నేర్పించలేదు. మేము చాలా అణిగిమణిగి ఎక్కడా కూడా ఎమ్మెల్యే గారు అబ్బాయి అనే అహంకారం లేకుండానే మమ్మల్ని పెంచుకుంటూ వచ్చారు. అదే మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టగలిగింది. మా పిల్లలకు కూడా మేము అదే నేర్పించాము. పిల్లలకి మెయిన్ ఉండాల్సింది సంస్కారం అని చాలా స్ట్రాంగ్గా తెలియజేశారు మన వెన్న జగదీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.